ఈరోజు పల్లిపట్టితో ఒక వీడియో చేయడానికి వచ్చిన. పెద్ద పల్లిపట్టి అన్నట్టు, అంటే ఇంట్లో తయారు చేసుకునేదే, కాకపోతే పెద్ద పల్లిపట్టి డ్రై ఫ్రూట్స్తో. అందరు చేస్తే డ్రై ఫ్రూట్స్తో చేస్తారు, లేకపోతే పల్లిపట్లతో చేస్తారు, లేకపోతే నువ్వులతో చేస్తారు. మనం ఆల్ మిక్స్ ఈ మూడితో కలిపి చేస్తున్నాం. వీడియో ఎట్లుంటో చూద్దాం. నాకు మాట్లాడడానికి ఎక్కువ రాదు, కానీ మాట్లాడుతున్నా, కొంచెం తక్కువనే మాట్లాడుతున్నా. చేద్దాం. పల్లిపట్టి వీడియో చేయడానికి ఇక్కడికి వచ్చిన అన్నట్టు బెల్లాలు తీసుకుంటున్నాం. చిన్నప్పుడు నాకు నేర్పింది చెరుగుడు, షాడే చెరుగుడు. మా అమ్మ నేర్పింది. ఇప్పుడు నాకు పనికి వస్తుంది. ఈ పొట్టు తీసేసరికి గంట టైం వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు డ్యూటీకి టైం అవుతుంది. డ్యూటీకి వల్ల వీడియో చేసుకోవాలా ఏం అర్థం అయితే లేదు. ఒకవేళ వీలైతే మిగతా వీడియో రేపు చేస్తా. అందరూ అనుకుంటారు, అరే వీనికేంద్రా అబ్బాయి వీడియో చేసి కొట్టంగానే అయిపోయాయి పైసలు వస్తాయి అనుకుంటారు. కానీ యూట్యూబ్ నుంచి మనకి ఇంతవరకు ₹1 రాలేదు. పైసలు అయితే మంచిగా పెద్ద వీడియో చేసి అందరికీ తినిపిద్దాము తాగిపిద్దాం అనుకుంటున్నాం. కానీ మనం ఈనంగా రావాలా? కెమెరా నుండి ఎట్లుంటో చూపిస్తున్నాం. పేపర్ మీద నాకు నమ్మకం లేదు, అందుకే ఇది ఓతున్నా. దీంతో టేస్ట్ కూడా మిస్ కాదు, కానీ ఏదో చూద్దాం. సిల్వర్ పేపర్ ఉంటే బాగుంది, కానీ మన దగ్గర లేదా.
ఒర్ని అయ్యా ట్రే లేకుండా చేసిన దాని ఫలితమే ఇది. ట్రే ఉంటేనేమో మంచిగా ఉండు. ట్రే లేకపోతే ఇట్లుంటుంది పరిస్థితి. మనకే తెలుసు ట్రే ఖచ్చితంగా కావాలని. కొత్తగా చేస్తున్నా కదా, పెద్దగా చేద్దాం అనుకున్నా. ఈ మిగిలిన డ్రై ఫ్రూట్స్ దీని మీద వేద్దామంటే మనసు ఒప్పుతలేదు. ఎందుకంటే ఇది మనం అనుకున్న షేప్లో రాలేదు. ఎందుకంటే మనం కరెక్ట్ షేప్ ఇవ్వలేదు దానికి. మనకు తెలియదు, వాన్ వీడియో చూడలేం కదా, వాన్ వీడియో చూడలేం మనం. డైరెక్ట్ చేసేసినాం. ఏదైనా ప్రాక్టీస్ కావాలంటారు కదా, ఇది నా ప్రాక్టీస్. ఎట్లుందో జర కామెంట్ బాక్స్ చేయరు. వీడియో మధ్య మొత్తం చూడరు సరేనా. ఇప్పుడు నా పరిస్థితి ఎట్లుందంటే గాలికి దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అన్నట్టు ఉంది. కష్టపడ్డా కానీ ఏదో అవుతుంది.